బాలరాముడి విగ్రహం ఫైనల్ ఈ నెల 22న ప్రతిష్టాపన మహోత్సవం. సీఎం జగన్ అన్ని రంగాల్లో విఫలమయ్యారు. వైసీపీని ప్రజలు గద్దె దింపడం ఖాయమన్న కేసినేని నాని. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ శ్రేణుల మధ్య గొడవ, రాజేష్ కృష్ణుడు వర్గాల మధ్య ఘర్షణ. దేశంలో మళ్లీ కోవిడ్ టెన్షన్, కొత్తగా 626 కేసులు నమోదు. జపాన్ కోస్తా తీరానికి సునామీ హెచ్చరికలు జారీ, 5 మీటర్ల మేర ఎగిసి పడుతున్న అలలు. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హాల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరు వర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హాల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరు వర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. యనమల అన్నదమ్ముల కుటుంబాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. సుమిత్ర, తునిలో అయితే కనుక టీడీపీ సంబంధించిన యనమల కుటుంబాల మధ్య అయితే ఘర్షణ అయితే చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకలకి సంబంధించి ఈ రోజు యనమల రామకృష్ణ ఎవరైతే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఉన్నారో ఆయన ఇంట్లో న్యూ ఇయర్ కి సంబంధించి అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి ఈ ఏర్పాట్లకు సంబంధించి తెలుగుదేశం శ్రేణులు అయితే కనుక యనమల రామకృష్ణుడికి శుభాకాంక్షలు విశేష అయితే తెలియజేస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో యనమల కుటుంబాలకు సంబంధించిన అంటే యనమల రామకృష్ణుడు అన్న కుమారుడు రాజేష్, అలాగే యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు, ఈ రెండు కుటుంబాల మధ్య అయితే కొంతకాలంగా ఘర్షణ అయితే చోటు చేసుకుంది. అంటే పొలిటికల్ గా చూస్తే కనుక యనమల రామకృష్ణుడు కూడా యనమల కృష్ణుడే ఉంటారు. అయితే ఈ ఇటీవల దివ్య అంటే యనమల రామకృష్ణుడు కూతురు ఆ దివ్య ఎన్నికల బరిలోకి అయితే దిగేందుకు ఆమెకే సీట్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం అయితే తేల్చి చెప్పేసింది. దీంతో యనమల అన్న కొడుకు రాజేష్ కూడా ఈ పొలిటికల్ గా దివ్యను సపోర్ట్ చేస్తూ రావడం, అలాగే యనమల రామకృష్ణుడికి విశేషం తెలియజేయడంతో ఈ అక్కడ యనమల కృష్ణుడు వర్గం అయితే కనుక ఈ రాజేష్ వర్గాన్ని కవింపు చర్యలు దిగడం, అక్కడ రావద్దు అంటూ అడ్డుకోవడంతో ఇక్కడైతే ఘర్షణ చోటు చేసుకుంది. అంటే ముఖ్యంగా చెప్తే ఇక్కడ యనమల తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ కంటే యనమల కుటుంబాల మధ్య ఘర్షణగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఒక వర్గం ఇప్పటి వరకు ఎన్నికలకి అంటే రాజకీయంగా దూరంగా ఉన్న కుటుంబం అయితే కనుక ఇప్పుడు దివ్యని ఎప్పుడైతే రంగంలోకి దింపారో దీంతో ఆ కుటుంబం కూడా రాజకీయంగా ముందుకు వచ్చేందుకు దివ్యను సపోర్ట్ చేయడంతో సీటు దక్కని యనమల కృష్ణుడు అయితే కనుక యనమల రామకృష్ణుడు కుమార్తెనైతే నిత్యం ఆయన వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది. దీంతో యనమల రామకృష్ణుడు సమక్షంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో తెలుగుదేశం వర్గాల్లో అయితే ఒక కలవరపాటుకైతే గురైన పరిస్థితి ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్ ఫర్ ద అప్డేట్స్. నూతన సంవత్సర వేడుకల రోజే మంత్రి ఆదిమూలపు సురేష్ కు నిరసన సెగ తగిలింది. న్యూ ఇయర్ వేడుకల సాక్షిగా కొండేపి నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేష్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వైసీపీ నేత అశోక్ రెడ్డి వర్గీయులు ముందుగా మంత్రి సురేష్ కు శుభాకాంక్షలు చెప్పి వెళ్లారు. అయితే మంత్రిని కలిసేందుకు తాము 2 గంటలుగా వేచి ఉన్నా ముందు అశోక్ రెడ్డి వర్గీయులను లోపలకు పంపారంటూ రవిరెడ్డి వర్గీయులు అలిగి వెనుతిరిగారు. కానీ రవిరెడ్డి వర్గీయులను బుజ్జగించేందుకు మంత్రి కార్యాలయ సిబ్బంది యత్నించినా ససేమి రాని వారు వెళ్లిపోయారు. మా ఓటింగ్ వద్దా ఎందుకని దిగిపోయాడు? మేమందరం లైన్లో నిలబడి దగ్గరికి వెళ్ళడంలోనే అతను దిగిపోయాడు. దేనివల్ల? పేదల పార్టీ ఎక్కడుందేడా? ఉన్నోడి పార్టీ చేస్తున్నారు, ఉన్నోడి పార్టీ చేస్తున్నారు. పేదల పార్టీ లేదు. ఇది అర్థమైందా? ఈ రకంగా ఉంటే సింగరాయకు కొండేపు మండలం రాదండి. మాకంటే ఎక్కువ ఆయన కాదు, మాకంటే వెనకొచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇల్లు ఇచ్చి మాకు తక్కువ చేయడం. మా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం ఇది. దీంట్లో సమస్య ఏం లేదు, మేమంతా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఒక్క పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయి సార్? అదే పార్టీనే మేము వచ్చింది.
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్తత నెలకొంది. నాస్తికుడు బైరి నరేష్ను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. గతంలో అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై క్షమాపణ చెప్పాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేశారు. దీంతో అయ్యప్ప భక్తులకు బైరి నరేష్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తుల నుంచి బైరి నరేష్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ అక్కడే ఉన్న అయ్యప్ప భక్తుడిని బైరి నరేష్ కారులో ఢీకొట్టారు. వాహనం దూసుకెళ్లడంతో అయ్యప్ప భక్తుడికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో నిరసనకు దిగారు అయ్యప్ప భక్తులు. జాతీయ రహదారిపై బైఠాయించి బైరి నరేష్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధపడ్డారో వాళ్ళందరికీ క్షమాపణలు. ఒక వాక్యం, గతంలో నేను మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకుంటున్నాను. రెండో వాక్యం. మూడోది, దానికి నాకు శిక్ష పడింది, జైలుకు వెళ్ళొచ్చాను, 2,60,000 నష్టపోయాను, 3 రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి, 1,200 పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను, నా భార్య పిల్లకి దూరంగా ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చాక 50 ఛానళ్లలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరూ నన్ను క్షమించి, ఇక్కడ ఎవరెవరు బాధపడ్డారో వాళ్ళందరికీ క్షమాపణలు. ఒక వాక్యం. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో రాణిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. షర్మిల ఏపీలో బాగా పనిచేస్తారని చెప్పారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాలి, అప్పుడే ప్రజల్లో ఆలోచన విధానం మారుతుందన్నారు. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాలని చెప్పారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని వారు అన్నదమ్ముళ్లుగా కలిసి ఉందామన్నారు. షర్మిలని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న వైఎస్ కోరిక కోసం షర్మిల పని చేయాలని విహెచ్ కోరారు. ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది. ఈ పని ఎప్పుడో చేయమన్నా, అమ్మా నువ్వు ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చావు, అమ్మా నువ్వు ఉన్నావు ఇక్కడ ఆడబిడ్డవే, ఇక్కడ ఆడపిల్లవే, ఒప్పుకుంటా. కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చేసరికి అందులో రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలని ఆయన ఆలోచన ఉండే. కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది. మహిళల మీద 8 మంది దౌర్జన్యం చేయడం, ఆమె ఫస్ట్ విజిట్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి పోవాలి. షర్మిల గారు వచ్చారు, ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి, ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలు పెడతారు. తప్పనిసరిగా ఆమె సక్సెస్ కావాలని, అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది. ఈ పని ఎప్పుడో చేయమన్నా, అమ్మా నువ్వు. ఏపీలో పెన్షన్దారులకు శుభవార్త. మాట తప్పం మడమ తిప్పమని ఏపీ సీఎం జగన్ మరోసారి నిరూపించారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి ముందే పెన్షన్ పండుగ వచ్చేసింది. ఈ సర్కార్ నెలవారీ పెన్షన్ను 3,000కు పెంచి అందిస్తుంది. ప్రతి ఏటా పెన్షన్లను క్రమంగా 3,000కు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని అమలు చేశారు వైఎస్ జగన్. ఈ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అక్షరాల 1,968 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో 2014, 2019 మధ్య గత పాలనలో పెన్షన్ నెలకు 1,000 రూపాయలు. జగన్ సీఎం పదవి చేపట్టిన తర్వాత 2019 జూలై నుంచి పెన్షన్ను 2,250 రూపాయలకు పెంచారు. అదే 2022 జనవరి నుంచి 2,500కు పెన్షన్ను పెంచారు. 2023 జనవరిలో 2,750 రూపాయలకు పెన్షన్ పెరిగింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి 3,000 రూపాయలు అందుకుంటున్నారు పెన్షన్దారులు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కేవలం నెలకు 1,000 రూపాయలే. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి సగటున ఆ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం నెలకు 400 కోట్ల రూపాయలు మాత్రమే. 2014 నుంచి 5 ఏళ్లలో అంటే 60 నెలల్లో గత ప్రభుత్వం పెన్షనర్లకు చేసిన ఖర్చు 27,687 కోట్లు మాత్రమే. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పెన్షన్ పెరిగింది.
జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం 66.34 లక్షల మందికి నెలకు సగటున 1,968 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గడిచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు ఏకంగా 83,526 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వ పాలనలో పెన్షన్ లబ్ధిదారులు 39 లక్షల మంది ఉంటే ఇప్పుడు 66.34 లక్షల మంది పెన్షన్ అందుకుంటూ హాయిగా గడుపుతున్నారు. గత పాలనలో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ అందిస్తోంది. ప్రతి నెల టెన్షన్గా 1వ తేదీన పొద్దున్నే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. సెలవులు వచ్చినా, పండగలు వచ్చినా పెన్షన్ పంపిణీలో మాత్రం జాప్యం ఉండదు. 2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందిన మొత్తం 58,000. ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందిస్తున్న మొత్తం 1,47,500. పెన్షన్ 3,000 రూపాయలకు పెరగడంతో లబ్ధిదారులందరూ ఖుష్. మున్ముందు కూడా ఈ పెన్షన్ ఇలాగే అందే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్లో పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టారు. తమ డిమాండ్లను పోస్ట్ కార్డులపై రాసి సీఎం జగన్కు పంపించారు. తమను రెగ్యులర్ చేయడంతో పాటు విద్యాశాఖలో విలీనం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ నాయకులు కిషోర్ తెలిపారు. సమగ్ర శిక్షలోనేటువంటి అనేక రకాలైనటువంటి కేటగిరీలో పనిచేస్తున్నటువంటి మేము ఈ రోజున 13వ రోజున నిరవధిక సమ్మెను చేస్తూ మా ఆవేదన తెలియజేయడానికి ఈ ధర్నా చౌక్ లో నిలబడి ఉన్నాము. పోస్ట్ కార్డులతో మా నిరసనను తెలియజేస్తున్నాము. అనేక సంవత్సరాల నుంచి, సుమారు 14 సంవత్సరాల పై నుంచి మేము సమగ్ర శిక్షలో ఉద్యోగులుగా అనేక రకాలైనటువంటి గవర్నమెంట్ పాలసీలని గ్రౌండ్ లెవెల్లో మేము అమలు చేస్తూ మీ నుండి వచ్చేటువంటి జగనన్న విద్యా కానుక, నాడు నేడు, ఇలా మధ్యాహ్న భోజన పథకము, ఇలా అనేక రకాలైనటువంటి పథకాలని సక్రమంగా ప్రజలకు చేరవేయటంలో మా యొక్క కృషి నిరంతర అనితర సాధ్యము. సో మీరు మాకు ఇచ్చినటువంటి పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీని మీరు ఇప్పటి వరకు కూడా 4.5 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాము. అనేక రకాలైనటువంటి కమిటీలతోటి మీరు కాలాన్ని అయితే వెలిబుచ్చారు, కానీ మాకు ఎలాంటి ఇది కూడా మీరు చేయలేదు. సో ఆ విధంగా మీరు తెలియజెప్పాలని మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి 13వ రోజు సమ్మెను మేము నిరవధికంగా ఈ ధర్నా చౌక్ నుంచి తెలియజేస్తున్నాము. సీఎం జగన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో సమగ్ర శిక్షలోనేటువంటి అనేక రకాలైనటువంటి కేటగిరీలో పనిచేస్తున్నటువంటి మేము ఈ రోజున 13వ రోజున నిరవధిక సమ్మెను చేస్తూ మా ఆవేదన తెలియజేయడానికి ఈ ధర్నా చౌక్ లో నిలబడి ఉన్నాము. పోస్ట్ కార్డులతో మా నిరసనను తెలియజేస్తున్నాము. నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి సిదిరి అప్పలరాజు డాన్స్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో అభిమానులు, కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేసి సందడి చేశారు. మంత్రి చేసిన డాన్స్ అక్కడున్న అభిమానులను, నియోజకవర్గ ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. తిరుమల అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచే భక్తులు భయం మాటనే నడకను సాగిస్తున్నారు. వన్యమృగాల కదలికలు వీరిని వెంటాడుతూనే ఉన్నాయి. అలిపిరి మార్గంలోని ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుత, ఎలుగుబంటి కదలికలు వీరి భయాన్ని మరింత పెంచింది. నరసింహస్వామి గుడి సమీపంలోనే వీటి కదలికలు ఉంటున్నాయి. దీంతో అసలు ఎన్ని చిరుతలు మార్గం గుండా ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్నాయన్న సందేహం కలుగుతోంది. చిరుతల సంచారం తగ్గిందంటూ టీటీడీ నడక మార్గంలో ఇటీవల టీటీడీ ఆంక్షల్ని సడలించింది. అయితే తాజాగా నరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుత, ఎలుగుబంటి కదలికలు బయటపడటంతో అసలు ఈ ప్రాంతానికి వచ్చిన చిరుతలు ఎన్ని అన్న సందేహం కలుగుతోంది. ఒకే రకానికి చెందిన చిరుతలు కావడం అధికారుల్ని ఆలోచనలో పడేసింది.
దీంతో నడక మార్గం వైపు వచ్చే చిరుతలు ఎలుగుబంట్లు బంధించేందుకు అటవీ శాఖ ప్రయత్నిస్తోంది. ఇందుకై ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ మార్గంలో 50 మంది పోలీసులు, విజిలెన్స్ సిబ్బందిని నియమించింది. వీరంతా ఆదివారం నుండి 3 షిఫ్టుల్లో భద్రతా చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంది. టార్చ్ లైట్లు, కెమెరాలు, తుపాకులు అందజేసింది. కేంద్రం నుంచి అనుమతులు వస్తే నడక మార్గాల్లో ప్రత్యేకంగా ప్రహరీ గోడ నిర్మించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. రెండు రోజులుగా నడకదారుల్లో శ్రీవారి భక్తుల సంఖ్య తగ్గింది. ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం అంగీకరిస్తోంది. చిరుతల సంచారంపై నిరంతర నిఘా కోసం అటవీ శాఖ అలిపిరి నడక శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం 300కు పైగా ట్రాప్ కెమెరాల్ని అందుబాటులో ఉంచింది. ఈ చర్యలు సత్ఫలితాలు ఇచ్చి భక్తుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగుతాయని ఆశిద్దాం. ప్రజాక్షేమమే లక్ష్యంగా, పనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ కారణంగానే ఆప్కు ప్రజాదరణ లభించిందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి తాము ఎంచుకున్న మార్గం కోసం జైలుకు వెళ్లడానికైనా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మధ్య కుంభకోణం ఆరోపణలపై 5 ఆప్ నేతలు జైల్లో ఉన్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ నేతల్ని ఉద్దేశించి ఆప్ అధినేత ఈ మేరకు మాట్లాడారు. పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచిత వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. జైలుకు వెళ్లాల్సి వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు. ఈ రోజు జైల్లో ఉన్న తమ 5 నాయకులు హీరోలే అన్నారు. వారందరినీ చూసి గర్వపడుతున్నామన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో జనవరి 3న హాజరు కావాలని ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఈడీ 2 సార్లు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన గైర్హాజరయ్యారు. చేసే కొత్త మిషన్ విజయవంతమైందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ అంతరిక్షంలో తీవ్రమైన ఎక్స్రే వనరుల పోలరైజేషన్ను పరిశోధించడానికి ఉద్దేశించిందని అన్నారు. ఎక్స్రే పోలారిమెట్రీ అనేది ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ సామర్థ్యమని, అంతర్గతంగా శాటిలైట్ను నిర్మించే పరికరాలను తామే అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ అంశాన్ని అర్థం చేసుకుని ప్రపంచానికి కృష్ణ బిలాల పరిజ్ఞానాన్ని అందించే 100 మంది శాస్త్రవేత్తలను తయారు చేయాలనుకుంటున్నామని ఇస్రో చీఫ్ వివరించారు. గగన్యాన్ సంవత్సరం కాబోతుందని సోమనాథ్ అన్నారు. ఆదిత్య L1 జనవరి 6న L1 పాయింట్కు చేరుకుంటుందని, ఆ తర్వాత తుది విన్యాసాలు చేస్తామని ఇస్రో చీఫ్ తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.